జల్లికట్టు నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఓవర్ టు యు. రంగంపేటలో జల్లికట్టు సంబంధించి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇక్కడ ఎంత కోలాహలంగా ఉందో. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి రావడం, వారికి సంఘీభావం వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. యువకులు ఉరకలెత్తే ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. చెప్పండి, ఇవాళ కార్యక్రమంలో ఏ విధంగా పార్టిసిపేట్ ఆచారంగా వస్తున్న సాంప్రదాయం, పల్లెల్లో సంవత్సరాలకు ఒకసారి జరిగే పండుగ. పశువులకు కూడా పూజలు చేసి పశువులకు ఈరోజు ఒక రకంగా పశువుల పూజా కార్యక్రమం లెక్క ఇది తరతరాలుగా దశాబ్దాలుగా వస్తున్న కార్యక్రమం. ఇది ప్రజలందరూ ఆనందోత్సవాలు చేసుకున్న కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటున్నా. ప్రజలు ఎంతో ఉత్సాహం చేసుకుంటున్న కార్యక్రమం. ఎన్నింటికి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి? దీనికి సంబంధించి ఆంక్షలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు తాము ఇక్కడికి తరలి వచ్చాము, ప్రజలకు సంఘీభావం వ్యక్తం చేయడానికి వచ్చామని చెప్పి కూడా అంటున్నారు. ఇక మనతో పాటు ఈ కార్యక్రమంలో చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? ఇంత కోలాహలం ఉంది. మీరు ఈ కార్యక్రమంలో గతంలో పార్టిసిపేట్ చేశారా? గతంలో ఒక 5 సంవత్సరాల నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము కొంగరవారిపల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము. ప్రతిరోజు మాకెంతో ఆనందంగా ఉంటుంది. ఈ పండుగ వస్తే ఎప్పుడెప్పుడు పలకలు పట్టాలని సంతోషంగా ఉంటారు. మా ఊరు యూత్ అంతా పలకలు పట్టడం కోసం కల్లారి నుంచి వెయిట్ చేస్తున్నాం. కొలగారిపల్లిలో పలకపట్టినాం. ఇప్పుడు రంగంపేటలో కూడా పలక పట్టాలని మేము అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దయచేసి దెబ్బలు తగలకుండా ప్రశాంతంగా పలకలు పట్టాలనేసి నేను కోరుకుంటున్నాను. గతంలో ఈ కార్యక్రమం పాల్గొన్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఏమన్నా చోటు చేసుకున్నాయా? ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గతంలో ఏమైందంటే కొంతమంది వేళ్ళు చేతులు దెబ్బ తగిలినాయి. వాళ్ళకు వచ్చి మన బాలకృష్ణ గారు మెడికల్ క్యాంప్ పెట్టున్నారు. అక్కడ చికిత్స చాలా మంది తీసుకున్నారు. మరింతగా ఆ విధంగా మెడికల్ క్యాంప్ పెట్టి దెబ్బలు తగిలిన వాళ్ళకి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా గెలిచారా? ఇక్కడ జరిగినటువంటి పోటీలో పాల్గొని ఎప్పుడైనా గెలిచారా? ఇక్కడ జరిగినటువంటి పోటీలో మేము కనీసం 10 సంవత్సరాల నుండి మేము ఇక్కడ పాల్గొంటున్నామండి. ప్రతి సంవత్సరము మాకంటూ మా గ్రామ ప్రజలకు అందరికీ ఒక మంచి శుభవార్త అండి. ప్రతి సంవత్సరము మేము ఇక్కడ గెలుస్తున్నామండి. కనీసం ఒక మినిమం ఒక పలకన్నా తీసుకొని మేము మా గ్రామానికి వెళ్తున్నామండి. మా గ్రామంలో మాకు చాలా సహకరిస్తారండి. దీనికి మేము చాలా సంతోషపడుతున్నామండి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇవాళ జరిగేటటువంటి కార్యక్రమంలో పశువులకు కట్టినటువంటి పలకను సాధించడం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా కూడా యువకులు భావిస్తుంటారు. దాన్ని సాధించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు వారి పలకను సాధించడం వారి ఊరికి వస్తున్నటువంటి ఒక గౌరవంగా కూడా భావిస్తారు. చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సమీప ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో జల్లికట్టుకు ఒక ఫేమస్ అని చెప్పి కూడా అంటుంటారు. మీకున్నటువంటి సమాచారం? చంద్రగిరి మండలానికి అరుగులవారిపల్లి, రంగంపేట, గంగుడుపల్లి, బొప్పరాజుపల్లి ఈ చంద్రగిరి మండలానికి మన తెలుగు సాంప్రదాయ ప్రకారము పశువుల పండుగ అనేది కొద్దిగా నేను చిన్న బిడ్డటప్పటాల నుంచి చేస్తూనే ఉన్నారు. ప్రతి మండలానికి చేసుకుంటారు. ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో ఇప్పుడు లేవు కాబట్టి పశువులు ఈ మండలానికి రంగంపేట అనేది ఫేమస్ అయింది. ఇక్కడ దీన్ని బట్టి మన తెలుగు సాంప్రదాయం ప్రకారము భోగి, సంక్రాంతి, పశువుల పండుగ అనేది జరుపుకుంటాము. దీనివల్ల బాగా జరుపుకుంటూ అందరము సాంప్రదాయంగా వదులుకోకుండా ఏదో చేసుకుంటున్నాం. ఇప్పుడు జల్లికట్టు రద్దులు ఇవన్నీ పెట్టారు కానీ పోలీసు వాళ్ళకు అనుకూలంగానే పోతున్నాం. వాళ్ళు ఎటు చెప్తే అటు పోతున్నాం. అనాది కాలంగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక సాంప్రదాయమైనటువంటి భావనలో గ్రామీణ అభిప్రాయాన్ని వెళ్ళబోతున్నారు. చెప్పండి, ఎప్పుడైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా? ఎలా ఉంటుంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మేము సంవత్సరానికి ఒకసారి వస్తాం. బెంగళూరు నుంచి వస్తాము. చాలా బాగుంటుంది. చూసేదానికి వస్తాము.
అది ఇక్కడ ఈ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రాంత ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటి? బెంగళూరు నుంచి వచ్చామండి. 20 సంవత్సరాల నుండి ఈ ఫంక్షన్ ని చూడడానికి బెంగళూరు నుంచి వస్తూ ఉంటాము. ఈసారి ఎట్లయినా మేము ఎర్రవరపాలెం మండలం నుంచి చూడడానికి మేము ఈసారి కంపల్సరీ వచ్చాము. అది చిత్తూరు జిల్లాలో జరిగేటటువంటి జల్లికట్టును వీక్షించడానికి చిత్తూరు జిల్లా సమీప జిల్లా ప్రాంత ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి జల్లికట్టుకు సంఘీభావం వ్యక్తం చేయడానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడికి చేరుకోవడం, ఇక్కడ ప్రజలు కూడా అతనికి ఘన స్వాగతం పలకడం, ఇక్కడ కోలాహలంగా యువకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం, ఇక జల్లికట్టు ప్రారంభం కావడమే ఆలస్యం అన్నట్లుగా కూడా ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహంతో యువకులు ఈ ప్రాంతంలో వేచి ఉన్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.